ఈవిడ మా చెల్లెండి, ఈవిడ మా చెల్లెండి. ప్రతి నెల పింఛన్ వచ్చింది, ఈ నెల రాలేదు. సత్యనారాయణకి వెళ్తే సత్యనారాయణకి నుంచి బ్యాంక్ వెళ్ళమని, బ్యాంక్ వెళ్తే సత్యనారాయణకి వెళ్ళమంటున్నారు. బ్యాంక్ బుక్కే లేదు మొత్తం. దయ్యింది మీరే చూడాలి. ఇది ఈ యొక్క వీడియో ఏంటంటే ఈవిడ పేరు పైడమ్మ, ఈయన వీళ్ళ అన్నీ గారు. ఏంటంటే ఈవిడ పాపం, ఈవిడ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈవిడికి మతిస్థిమితి లేదు, బుర్ర పని చేయదు, ఈవిడికి పిచ్చి. పాపం ఎవరు లేరు. పాపం ఈయనే పాపం ఈవిడిని చూసుకోవడం అవి చేస్తున్నారు. ఆ పెంచిన డబ్బులతో ఈవిడ మందులు కొనుక్కోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఆవిడకి నిత్యావసర వస్తువులు ఏమైనా టీవీలు టిఫిన్ ఏమైనా ఉంటే ఆ డబ్బులే ఆధారం. ఈయన చూద్దామన్నా ఈ ఇంట్లో పరిస్థితులను బట్టి, ఇంకొన్న అనారోగ్యం బట్టి ఈయన కూడా చూస్తున్నారు. కానీ ఆ చెల్లెని ఎవరు వదులుకుంటారో ఎవరు వదులుకోరు. అలాగనే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే బ్యాంకులతో పాటు సచివాలయంలో పడ్డాయంటే సచివాలయంకి వెళ్తున్నారు. మళ్ళీ సచివాలయంకి వెళ్తుంటే బ్యాంకులో పడిపోయిందని అంటున్నారు. ఈవిడ పరిస్థితిని చూడండి. ఈవిడ పరిస్థితిని చూసి ఈవిడిని అత్తమాన బ్యాంకులు తీసుకెళ్ళి, బ్యాంకుల నుంచి సచివాలయం తీసుకెళ్ళి, సచివాలయం నుంచి బ్యాంకులు తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? ప్రజలారా ఒకసారి గమనించండి, అధికారులారా గమనించండి, సచివాలయం సిబ్బందిలారా గమనించండి, బ్యాంకు ఉద్యోగస్తులారా మీరు గమనించండి. ఎందుకంటే ఈవిడ పరిస్థితిని చూసి ఒకసారి ఆలోచించండి. ఈవిడికి కనీసం మాటలు రావు. ప్రతి నెల పెన్షన్ ఇచ్చేవాడు. ఈ నెల మాత్రం ఈవిడికి అసలు బ్యాంకు బుక్కే లేదంట. బ్యాంకు బుక్కే లేనప్పుడు బ్యాంక్ బుక్లో డబ్బులు ఎలా పడతాయి చెప్పండి? మీరు బ్యాంకు బుక్కే లేదు ఈవిడికి, బ్యాంక్ బుక్లు ఎలా పడతాయి? ఇలా ఇతను వాళ్ళ సొంత అన్నయ్య అలాగే పొద్దున్న నుంచి అలాగే తిరుగుతున్నాడంట. ఎక్కడో బ్యాంక్ ఉంటుంది, ఎక్కడో సచివాలయం ఉంటుంది. ఈ మనిషిని ప్రతిసారి బ్యాంకులకి సచివాలయం తిరగాలంటే ఆటో వాళ్ళకి ఎంత డబ్బు అవుతుంది? వీళ్ళకి వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ అయితే ఆటో వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఈ ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ ఎండకి ఏదైనా వడదెబ్బ తగిలికి ఈవిడికి ఏమైనా ప్రమాదం జరిగితే ఈవిని ఎవరు చూస్తారు? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఈ వీడియో ద్వారా మా జనసేన పార్టీ ద్వారా, ఆ పేరు కర్ర ఆదినారాయణ, మా ఏటుమగ, మా జనసేన పార్టీ తరఫున ద్వారా, మా కొండబాబు గారు, మా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ద్వారా మీకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉదయ శ్రీనివాసు మా ఎంపీ గారు, పంత నానాజీ గారు, మేమందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, దయచేసి ఈ తల్లికి పెన్షన్ ఇప్పించి వెంటనే ఈ యొక్క తల్లిని ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈవిడ పరిస్థితి బాగోలేదు. ఈవిడికి బుర్ర పని చేయదు, పిచ్చావిడ. ఈవిడికి బ్యాంక్ అకౌంటే లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఇదే పరిస్థితి. ఏటుమగలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా అందరికీ ఇదే పని. బ్యాంక్ అకౌంట్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోయాను అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి డబ్బులు ఎలా పడతాయి? కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు వెంటనే సచివాలయం సిబ్బంది దీని మీద శ్రద్ధ వహించి ఈవిడికి పెన్షన్ ఇప్పించి ఈవిడ్ని కుటుంబాన్ని ఆదుకుంటారని మా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. జై కొండబాబు, జై ఉదయ శ్రీనివాస్.